ప్రీవియస్ జనరేషన్స్లో మళ్ళీ ఇప్పుడు సావిత్రి గారు మ్యారేజ్ చేసుకుని యాక్ట్ చేశారు. చాలా మంది మ్యారీడ్ ఉమెన్ పిల్లలు పుట్టే బట్ అది ఒక స్టిగ్మా ఉంది కదా సార్, అది పెళ్లి చేసుకుంటే వాళ్ళు యాక్ట్ చేయలేదని ఒక ఆటోమేటిక్గా ఒక రూమర్, ఏం చెప్పకపోయినా కూడా అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇప్పుడు నేను కూడా పెళ్లి చేసేటప్పటికి అంతే అయిపోయింది, యాక్ట్ చేసలేదు, బట్ దట్ హ్యాస్ టు చేంజ్ కదా. ఎస్, అంటే నేను చెప్పలేదు, ఎవడో చెప్పలేదు చెప్పి వాళ్ళే అజంప్షన్ చేసుకుంటారు. సో అజంప్షన్ మార్చాలి. అదే వాళ్ళే అజ్యూమ్ చేస్తారు, వాళ్ళే అనాలిసిస్ ఇచ్చేస్తారు మీతో సంబంధం లేకుండా. సో మీరు అంటే అపార్ట్ ఫ్రమ్ ఒక శరత్ కుమార్ గారు ఒక సెలబ్రేటెడ్ హీరో, ఆయన డాటర్గా కూడా మీరు ఛాలెంజెస్ ఫేస్ చేశారంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉందండి. నో దే ఆల్ ఫేస్ ఛాలెంజెస్ బికాజ్ నాన్నగారు మనకు కూడా స్టేజ్ చెప్పారు, హీ డి నాట్ హెల్ప్ విత్ ఎనీథింగ్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. వాట్ ఎవర్ ఐ హవ్ డన్ ఇట్ ఆన్ మై ఓన్. మన కూడా చెప్పారు ఆ స్టేజ్లో. సో దట్ ఈస్ అ స్ట్రగుల్ కదా, యూ డోంట్ ఈజీలీ గెట్. కొన్ని మంది భయపడతారు, ఎందుకు గోల్ లోపలికి వెళ్ళాలని కొంచెంమంది భయపడతారు. దెన్ కొంతమంది డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటుంది. సో అవన్నీ దాటేసి ఇప్పుడు ఒక స్టేట్ను వదిలేసి ఇంకొక స్టేట్కి వచ్చేసి ఇక్కడ ఆ ప్రేమతో ఉండే వాళ్ళం ఐ థింక్ ఇస్ వాట్ ద చేంజ్ హస్ హ్యాపెండ్ ఇన్ మై లైఫ్. అండ్ ఇక్కడ నేను ఎంత ప్రేమ నాకు దొరికిందంటే ఐ ఫీల్ లైక్ నేను చెప్పాను కదా, ఇది ఏదైనా ఇవ్వాలి, నేను రిటర్న్ గిఫ్ట్ లాగా ఇవ్వాలి ఏదో ఒక మన వాళ్ళు ఇచ్చిన ప్రేమ కోసం. సో అందువల్లనే ఈ సినిమా సరస్వతి అనేది ఇట్స్ మై థ్యాంక్ యూ టు ద తెలుగు ఆడియన్స్. థ్యాంక్స్ గివింగ్. అంటే ఇప్పుడు మీరు యాక్టర్గా యాక్ట్రెస్గా ఇండస్ట్రీలోకి రావడం కాకుండా ఒక డైరెక్టర్గా అవడం అన్నది ఇట్స్ ఏ గ్రేట్ ప్రాస్పెక్ట్ అండి, గ్రేట్ ప్రాస్పెక్ట్. అంటే మీకు డైరెక్టర్ అవ్వాలని మొదటి నుంచి ఉండేదా, లేకపోతే సడన్గా ఇది? నో సడన్ అని లేదు, ఇట్ వాజ్ ఆల్వేస్ ఇన్సైడ్ మీ. బట్ అది బయట తీసుకురావడం వచ్చేసి రెండు వాళ్ళు, ఒకటి నా హస్బెండ్, ఇంకొకటి వచ్చి ప్రవీణ్. వాళ్ళిద్దరు నన్ను పుష్ చేసింది. బంజీ జంపింగ్ చేసే ముందు ఒక మనిషిని ఒక పుష్ చేస్తారు కదా, ఆ ధైర్యం ఇచ్చింది వచ్చి వాళ్ళిద్దరే. బట్ ఇదైతే నా థాట్లో ఎప్పుడో నుంచి, ఐ థింక్ బాలసరి సినిమా అప్పుడు నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నది. సో అప్పటి నుంచి ఇది ఉండింది. సో జస్ట్ బయట రాలేదు, ఇప్పుడు బయటకు వచ్చేది అది. అంటే ఈ కైండ్ ఆఫ్ కంటెంట్ని మీరు సెలెక్ట్ చేసుకోవడానికి దేర్ ఆర్ డిఫరెంట్ షేడ్స్ కదా, ఉమెన్ ఎంపవర్మెంట్కి సంబంధించి కానీ, లేకపోతే ఉమెన్స్ రైట్స్ గురించి మీరు ఇందాక అన్నట్టుగా కానీ ఎన్నో షేడ్స్ ఆఫ్ కంటెంట్ ఉన్నది. ఈ కైండ్ ఆఫ్ కంటెంట్ని మీరు చూస్ చేసుకోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఎవరైనా ఒక చేయాలి కదా, అందరూ ఆ టాపిక్ని పారిపోతే మరి ఎవరు చేస్తారు? దానికి ఒక గట్స్ కావాలి, దానికి ఒక ధైర్యం కావాలి. సో అదైతే నాకు ఉంది. సో ఐ సెడ్ సంబడి హ్యాస్ టు డూ ఇట్, సంబడి హ్యాస్ టు టెల్ ద స్టోరీ కదా. అందరూ ఇట్స్ వెరీ ఈజీ టు టేక్ ఎ లవ్ స్టోరీ ఆర్ యూనో వెరీ ఈజీ టు డూ. ఐ కుడ్ హ్యావ్ చోజన్, నా ఈజీ అంటే చేసే వాళ్ళు ఈజీ అని కాదు, అంటే ఒక పాత్గా పిచ్చింగ్ అండ్ టేకింగ్ దట్ రూట్ ఈజ్ అ ఈజీ రూట్. బట్ టు టేక్ అ టాపిక్ అండ్ బికాజ్ ఈ టాపిక్ వచ్చేసి అందరూ చూడాలి, అందరూ నేర్చుకోవాలి, అందరూ ఆలోచించాలి. అంటే ఇలా ఇంకా జరుగుతుందా, ఇలాంటి ఒక దేశంలోనే మేము ఉన్నామా అని ఖచ్చితంగా ఒక పాయింట్ ట్రిగర్ అవుతుంది. సో అందువల్ల ఐ సెడ్ సంబడి హస్ టు డూ ఇట్. పర్వాలేదు, అది హిట్ ఆఫ్ ఫ్లాప్ అది సెకండరీ, బట్ అది తర్వాత విషయం. బట్ నేనైతే ఎప్పుడు గుర్తుకు పెట్టుకుంటే వరలక్ష్మి ఫస్ట్ సినిమా ఏంటి, సరస్వతి యాజ్ అ డైరెక్టర్గా. సో దట్ ఈస్ మై ఐడెంటిటీ అట్లా చెప్పచ్చు. టైటిల్ కూడా మీరు చాలా సాఫ్ట్గా ట్రెడిషనల్గా సరస్వతి అంటే ఏంటి సార్ టైటిల్ కనుక ఏంటంటే సార్, చాలా వరకు ఈ మన సొసైటీలో వచ్చేసి పేరు దేవుడిగా పెడతారు, బట్ చేసే తప్పులు వచ్చేసి వేరేలాగా ఉంటుంది. సో అంటే ఒక సాఫ్ట్ అమ్మాయి కూడా చాలా తప్పు జరుగుతుంది. అంటే మీ పేరు సరస్వతియో లేదంటే లక్ష్మియో లేదంటే పద్మావతి అని పెట్టించి వాళ్ళకి రేపు జరగడం లేదు కాదు, వాళ్ళు కూడా జరుగుతుంది, వాళ్ళు కూడా అబ్యూస్ జరుగుతుంది. ఎంతైనా మీరు నా పేరు ఇప్పుడు వరలక్ష్మి, నాకు కూడా అబ్యూస్ జరిగింది, అంటే నా పేరు వల్ల అదేం మారలే కదా. సో అదే నేను చెప్పే మీనింగ్ అక్కడ. అంటే సరస్వతికి కూడా ఉండొచ్చు, బట్ ఒక అమ్మాయికి తప్పు జరిగితే ఆవిడ కాళీలో కూడా మారుతుంది. అంతే, అది ట్రైలర్లో కూడా అందుకే ఆ డైలాగ్ మీరు పెట్టించారు లాస్ట్లో. అవును, కాళికా దేవి అవుతుంది, ఆడది తలుచుకుంటే సరస్వతే కాదు కాళి కూడా అవుతుంది. మంచి చాలా పవర్ఫుల్ డైలాగ్ అండి. అండ్ ఈ ట్రిగ్గర్స్ ఆల్ ఎక్సైట్మెంట్. అంటే అమ్మాయి ఏం చేస్తుంది అన్నది, ఎవరు సరస్వతి, ఎక్కడ సరస్వతి, ఇక్కడ ఏమైంది,
కాదు అందులో అసలు అంటే మీది ట్రైలరే చాలా ఇంట్రిగ్యూయింగ్గా ఉంది. దాని మీద మీరు ఈవెంట్లో కూడా ఇంకొంచెం రెచ్చగొట్టారు తప్పితే అసలు విషయం ఎవరికి తెలియదు. ఎస్, అండ్ యూ కాంట్ ఆల్సో టెల్. నో, ఇట్స్ అ ఫుల్ థ్రిల్లర్ స్టోరీ కాబట్టి అది కూడా నేను ప్రతి ఇంటర్వ్యూ వచ్చి జస్ట్ ఒక రిక్వెస్ట్గా చెప్తున్నాను ఏంటంటే ప్లీజ్ ఆ రివీల్ పాయింట్ని బయట పెట్టదండి. ఐ మీన్ నాకు తెలుగు ప్రజల మీద మొత్తం నమ్మకం ఉంది, నన్ను సపోర్ట్ చేస్తాను. బికాజ్ ఇది చాలా కష్టపడి ఒక స్క్రీన్ ప్లే చేసాము, బయట అది రాకూడదు. బికాజ్ థ్రిల్ కదా, ఒక థ్రిల్లర్కి అదే కదా ఎలిమెంట్స్, చాలా ఒకటే పాయింట్ ఉంటుంది. సో అది బయటకు వస్తే మళ్ళీ ఆ థ్రిల్ పోతున్నాయేమో. సో ప్లీజ్ మీరు నచ్చినా సరే నచ్చకపోయినా సరే దాన్ని అది మాత్రం వదిలేయండి ఇది బయట అని చెప్పేది. ఎగ్జాక్ట్లీ.